ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలందరికీ నమస్కారాలు. శనివారం నాడు 27 తారీఖు నాడు రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గొప్ప భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. అట్టి భారీ బహిరంగ సభకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాదిగా అన్ని వర్గాల ప్రజలు సబ్బండ వర్గాల నుంచి రావాలనేదే మా ఉద్దేశం. నా పేరు వన్నాడ అంజన్న, ఉమ్మడి జిల్లా కన్వీనర్ని, రాజ్యాంగ పరిరక్షణ సమితి. మరి ఇట్టి సభ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. ఇట్టి సభకు మరి ముఖ్య అతిథులుగా యోగేంద్ర యాదవ్ గారు వచ్చేస్తున్నారు. అదేవిధంగా పెద్దలు ప్రొఫెసర్ కోదండరాము గారు కూడా ఈ సభకు వచ్చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రొఫెసర్ సింతకింది కాశీమన్న గారు ఇటు సభకు రావడం జరుగుతూ ఉంది. మరి అదే కాకుండా ప్రొఫెసర్ హరగోపాల్ గారు కూడా ఈ సభకు వచ్చేస్తూ ఉన్నారు. మరి దాసరామ్ నాయక్ గారు కూడా ఈ సభకు వచ్చేస్తూ ఉన్నారు వక్తగా. అంతేకాకుండా మరి క్రైస్తవుల నుంచి మరి ఐపీ ఆశీర్వాదం గారు ఈ సభకు వచ్చేస్తూ ఉన్నారు. ముస్లిం మైనార్టీ నుంచి పెద్దలు హమీర్ అలీ ఖాన్ గారు కూడా ఈ సభకు రావడం జరుగుతూ ఉంది. ఇట్లా అన్ని వర్గాల నుంచి మరి ప్రముఖులు వక్తలు రావడం జరుగుతూ ఉంది. అక్కడ జరగబోయే విషయాలు ఏంటంటే రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం. మరి ఎందుకంటే రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మనం ప్రమాదం పొంచి ఉంది. రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే మనము భారతదేశంలో ఉన్న మరి బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాలన్నీ కూడా మరి ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సభకు వేలాదిగా తరలి రావాలని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉన్నారు, దేశమంతా చూస్తూ ఉన్నారు, 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం అనే మరి మాట మాట్లాడుతూ ఉన్నారు కేంద్రంలో ఉన్న మరి కేంద్ర మంత్రులు, ఎంపీ స్థాయి పెద్దలందరూ కూడా. కాబట్టి ఈరోజు వాళ్ళు ఈ దేశాన్ని సకల సంపదను మొత్తం పెట్టుబడిదారులకు గుత్తాధిపత్యంగా అప్పనంగా అప్పచెప్తా ఉన్నారు. మల్టీనేషనల్ కంపెనీలకు మరి దేశ వనరులన్నింటినీ, సహజ సంపదలన్నీ అప్పచెప్తా ఉన్నారు. ప్రజలకు నెత్తిన అప్పులు మోపుతా ఉన్నారు, భారం మోపుతా ఉన్నారు. ఈరోజు జిఎస్టీ ప్రజల పేరు మీద నెత్తిన మోపుతా ఉన్నారు. ఈరోజు ఒక అన్నం తిందామన్నా జిఎస్టీ పడతా ఉంది, నీళ్లు తాగుదామన్నా జిఎస్టీ ప్రజల నెత్తిన పడతా ఉంది, ఫోన్ మాట్లాడదామన్నా, బట్టలు కొందామన్నా ప్రజలు